అమెరికా, పాక్ మధ్య మరింత బంధం పెరుగుతోంది. టారిఫ్లతో భారత్ సరెండర్ అవుతుందనుకున్న యుఎస్ ని భారత్ డోంట్ కేర్ అంటోంది. మరి ఆ కోపంతోనే పాకిస్తాన్పై అమెరికా తెగ ప్రేమ వలకబోస్తోంది. పాక్ అడిగిన ప్రతిదానికి అగ్రదేశం తలూపుతోంది. ఇది భారత్పై యుఎస్ అక్కస, లేకపోతే నిజంగానే ఆ దేశానికి పాకిస్తాన్పై ప్రేమ అన్న చర్చ జరుగుతోంది. ఇప్పుడు పాకిస్తాన్ వద్ద ఉన్న F-16 ఫైటర్ జెట్లకు కావలసిన అత్యాధునిక మిసైల్స్ ని పాక్ కు అందించేందుకు అమెరికా అంగీకరించింది. అడ్వాన్స్డ్ మీడియం రేంజ్ ఎయిర్ టు ఎయిర్ మిసైల్స్ అయిన AIM-120 మిసైల్స్ ని పాక్ కు అందించనుంది. ఈ విషయాన్ని యుఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ వార్ ఈ డీల్ ని నోటిఫై చేసింది. ఈ మిసైల్స్ ని అమెరికాకు చెందిన రేథియాన్ సంస్థ తయారు చేస్తోంది. లేటెస్ట్ గా ఈ సంస్థ యూకే, జర్మనీ, ఆస్ట్రేలియా, జపాన్, పోలాండ్, పాకిస్తాన్, జర్మనీ, ఫిన్లాండ్, ఆస్ట్రేలియా, రొమేనియా, ఖతార్, ఓమన్, కొరియా, గ్రీస్ సహా 38 దేశాలకు విక్రయించేందుకు అనుమతి ఇచ్చింది. ఈ లిస్టులో పాకిస్తాన్ను కూడా చేర్చింది. నిజానికి ఈ మిసైల్స్ కావాలని గతంలోనే పాకిస్తాన్ కోరింది. కానీ ఇన్నాళ్లు అనుమతించని అమెరికా ఇప్పుడు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. పాత డీల్ కంటే $41.6 మిలియన్ అదనంగా చెల్లించాల్సి ఉంటుంది పాక్. పెరిగిన వాల్యూతో చూస్తే ఈ డీల్ విలువ $2.51 బిలియన్. 2030 వరకు ఈ మిసైల్స్ పాక్ కు అందనున్నాయి. అయితే ఎన్ని మిసైల్స్ అందుతాయి అనేది మాత్రం సస్పెన్స్ లో ఉంది. ప్రస్తుత డీల్ ప్రకారం C-8 ఇంకా D-3 వర్షన్ మిసైల్స్ పాక్ కు అందనున్నాయి. 2019లో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ బాలాకోట్ ఎయిర్ స్ట్రైక్స్ లో పాకిస్తాన్ ఈ మిసైల్స్ ని ఉపయోగించినట్టు సమాచారం. ప్రస్తుతం పాకిస్తాన్ పాత AIM-120 C-5 వర్షన్ ఉపయోగిస్తోంది. 2010లో F-16 యుద్ధ విమానాల కోసం సుమారు 500 మిసైల్స్ ని పాక్ కొనుగోలు చేసింది. ఇప్పుడు దీనికి అడ్వాన్స్డ్ వర్షన్ మిసైల్స్ పాక్ కు అందనున్నాయి. ఈ డీల్ తో మరోసారి అమెరికా తన తీరును బయటపెట్టింది. విదేశాంగ విధానంలో తమ అవసరాలకు తగ్గట్టుగా మాత్రమే నిర్ణయాలు తీసుకుంటూ వస్తోంది అమెరికా. అదే పనిని మాత్రం ఇతర దేశాలు చేస్తే టారిఫ్ల పేరుతో ముప్పతిప్పలు పెడుతోంది.